సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. 2019తో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 81.76% ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి నేపథ్యంలో అసలు ఏ నియోజకవర్గంలో ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ పోల్ అయింది, ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది మనం ఒకసారి 175 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్లయితే ఇచ్చాపురంలో ఇది శ్రీకాకుళం జిల్లా కింద వస్తుంది. ఇక్కడ 2,66,161 ఓట్లు ఉంటే 69.52% ఓట్లు నమోదయ్యాయి. అంటే 1,85,035 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెక్స్ట్ పలాసకు వచ్చినట్లయితే పలాస కూడా శ్రీకాకుళం జిల్లానే. ఇక్కడ 2,18,448 మంది ఓటర్లు ఉంటే ఇక్కడ 74.94% ఓటింగ్ అక్కడ నమోదైంది. 1,63,705 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెక్స్ట్ టెక్కలి 2,34,480 మంది ఓటర్లు ఉంటే 1,84,254 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 78.58% ఓటింగ్ నమోదైంది. పాతపట్నంకి వచ్చేసరికి 2,23,636 మంది ఓటర్లు ఉంటే 1,57,082 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 70.24% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ శ్రీకాకుళం కనుక చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో 2,78,327 మంది ఓటర్లు ఉంటే 1,78,010 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 65.85% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ ఆమదాల వలస చూసుకున్నట్లయితే 1,92,623 ఓటర్లు ఉంటే అక్కడ 1,52,943 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 79.40% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ హెచ్చర్లో చూసుకున్నట్లయితే 2,42,895 మంది ఓటర్లు ఉంటే అక్కడ 2,11,319 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 87% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ నరసన్నపేట, ఇది కూడా శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ 2,13,083 మంది ఓటర్లు ఉంటే 1,71,532 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 80.50% అక్కడ పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారీగా మనం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంత మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఎంత పర్సంటేజ్ అయింది అనేది చూసాము. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్టు. నెక్స్ట్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీల వారీగా చూసుకున్నట్లయితే రాజం ఇక్కడ 2,24,441 మంది ఓటర్లు ఉంటే 1,70,171 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ఇక్కడ 75.82% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పాలకొండ చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం కింద వస్తుంది. ఇది 1,94,021 మంది ఓటర్లు ఉంటే అక్కడ 1,43,634 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓవరాల్గా 74.3% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ కురుపాన్ చూసుకున్నట్లయితే 1,92,729 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,42,619 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 74% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 1,84,168 మంది ఓటర్లు ఉండగా 1,44,118 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ 76.59% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ సాలూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే 2,05,593 మంది ఓటర్లు ఉంటే అక్కడ 1,53,815 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76.30% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ బొబ్బిలి చూసుకున్నట్లయితే 2,29,059 మంది ఓటర్లు అక్కడ ఉంటే ఆ నియోజకవర్గంలో 1,84,141 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో 80.39% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ చీపురుపల్లి చూసుకున్నట్లయితే
3,433 మంది ఓటర్లు ఉండగా అక్కడ 1,67,893 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 82% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. గజపతి నగరం చూసుకున్నట్లయితే 2,03,520 మంది ఓటర్లు ఉండగా అక్కడ 1,65,421 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెల్లిమర్ల చూసుకున్నట్లయితే 2,11,803 మంది ఓటర్లు ఉంటే 1,75,881 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 83% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. విజయనగరం చూసుకున్నట్లయితే విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 2,50,217 మంది ఓటర్లు ఉంటే 1,78,880 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 71.49% ఓటింగ్ నమోదైంది అక్కడ. నెక్స్ట్ శృంగవరపు కోట చూసుకున్నట్లయితే 2,20,523 మంది ఓటర్లు ఉంటే 1,83,365 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 83% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ బొబ్బిలి చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లా బొబ్బిలిలో 3,52,205 మంది ఓటర్లు ఉంటే వారిలో 2,50,559 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 71% మాత్రమే అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ విశాఖపట్నం ఈస్ట్ చూసుకున్నట్లయితే 2,77,414 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,90,029 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 68% పోలింగ్ నమోదైంది. విశాఖపట్నం సౌత్ చూసుకున్నట్లయితే 2,11,331 మంది ఓటర్లు ఉంటే 1,24,580 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 58.95% అక్కడ పోలింగ్ నమోదైంది. విశాఖపట్నం నార్త్ చూసుకున్నట్లయితే 2,70,886 మంది ఓటర్లు ఉంటే 1,69,725 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ఓవరాల్గా 61.52% పోలింగ్ నమోదైంది. విశాఖపట్నం వెస్ట్ చూసుకున్నట్లయితే 2,08,910 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,35,917 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 65% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. గాజువాక చూసుకున్నట్లయితే 3,24,242 మంది ఓటర్లు ఉంటే వారిలో 2,10,530 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 64% పైగా అక్కడ పోలింగ్ పర్సెంట్ నమోదైంది. నెక్స్ట్ చోడవరం చూసుకున్నట్లయితే అక్కడ 2,14,266 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,70,941 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ 79% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ మాడుగులో చూసుకున్నట్లయితే 1,80,413 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,57,427 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 84% పోలింగ్ నమోదైంది. అరకు వ్యాలీ చూసుకున్నట్లయితే 2,41,475 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,62,996 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 67% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పాడేరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,40,170 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,35,947 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 55% మాత్రమే అక్కడ పోలింగ్ నమోదైంది. అనకాపల్లి చూసుకున్నట్లయితే 2,11,225 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,62,854 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 77% అక్కడ పోలింగ్ నమోదైంది. పెందుర్తి చూసుకున్నట్లయితే 2,99,600 మంది ఓటింగ్ ఉంటే వారిలో 1,95,459 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 65% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ యలమంచిలి నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ 2,03,207 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,71,791 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84% అక్కడ పోలింగ్ నమోదైంది. పాయకరావుపేట చూసుకున్నట్లయితే అక్కడ 2,47,784 మంది ఓటర్లు ఉంటే 2,02,563 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81% అక్కడ పోలింగ్ నమోదైంది. నర్సీపట్నం చూసుకున్నట్లయితే 2,09,155 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,73,599 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 83% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ తుని చూసుకున్నట్లయితే 2,21,046 ఓట్లు ఉంటే అక్కడ 1,77,389 ఓట్లు పోలయ్యాయి. అంటే 80% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పత్తిపాడు నియోజకవర్గం కనుక చూసుకున్నట్లయితే 2,13,768 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,61,053 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ఓవరాల్గా 75% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పిఠాపురం చూసుకున్నట్టయితే ఇక్కడ 2,30,365 మంది ఓటర్లు ఉండగా వారిలో
1,87,632 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 81% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. పిఠాపురం ఈసారి చాలా అంటే ఇంట్రెస్టింగ్గా పోలింగ్ జరిగింది. సో రిజల్ట్ ఎవరు వస్తారనేది మనం చూద్దాం. కాకినాడ రూరల్ చూసుకున్నట్లయితే 2,60,590 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,87,063 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 71% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పెద్దాపురం చూసుకున్నట్లయితే ఇక్కడ 2,12,154 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,65,692 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 78% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ అనపర్తి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే 2,23,501 ఓటు అక్కడ ఉంటే వాటిలో 1,92,591 ఓట్లు పోలయ్యాయి. 86% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. కాకినాడ సిటీ కనుక చూసుకున్నట్లయితే 2,38,665 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,67,929 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 70% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2,04,38 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,71,334 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ ముమ్మడివరం కనుక చూసుకున్నట్లయితే 2,42,207 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 2,02,194 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 83% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ అమలాపురం చూసుకున్నట్లయితే 2,11,128 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,73,885 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ రాజోల్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే 1,95,353 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,50,656 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 77.12% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పి గన్నవరం చూసుకున్నట్లయితే 1,96,579 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,61,804 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 82.31% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,48,808 ఓట్లు అక్కడ ఉంటే వాటిలో 2,07,522 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 83% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ మండపేట చూసుకున్నట్లయితే 2,17,842 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,90,612 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 87% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ రాజానగరం చూసుకున్నట్లయితే 2,14,163 మంది ఓటర్లు అక్కడ ఉంటే 1,82,595 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ఇక్కడ 85% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ రాజమండ్రి సిటీ చూసుకున్నట్లయితే 2,61,126 ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,76,495 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ 67% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ రాజమండ్రి రూరల్ చూసుకున్నట్లయితే 2,71,564 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,95,662 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ 72% పైగా పోలింగ్ అయితే నమోదైంది. నెక్స్ట్ జగ్గంపేట చూసుకున్నట్లయితే 2,25,119 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,77,011 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ఓవరాల్గా 78% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ రంపచోడవరం చూసుకున్నట్లయితే 2,75,274 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,82,562 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 66% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. కొవ్వూరు చూసుకున్నట్లయితే 1,83,543 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,50,872 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నిడదవోలు చూసుకున్నట్లయితే 2,12,091 మంది ఓటర్లు అక్కడ ఉంటే 1,73,066 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. ఆచంట చూసుకున్నట్లయితే 1,78,919 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,48,127 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 82% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 1,93,762 మంది ఓటర్లు అక్కడ ఉంటే 1,61,016 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 83% అక్కడ పోలింగ్ నమోదైంది. నర్సాపురం చూసుకున్నట్లయితే 1,68,645 మంది ఓటర్లు ఉంటే 1,35,385 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. భీమవరం చూసుకున్నట్లయితే 2,51,858 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,97,507 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 78% పైగా అక్కడ ఓటింగ్ నమోదైంది.
ఉండిలో చూసుకున్నట్లయితే 2,23,403 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,83,190 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 82% అక్కడ పోలింగ్ నమోదైంది. తణుకు చూసుకున్నట్లయితే 2,33,449 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,91,619 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 82% అక్కడ పోలింగ్ నమోదైంది. తాడేపల్లిగూడెం చూసుకున్నట్లయితే 2,14,087 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,70,863 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 79% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. ఉంగుటూరు చూసుకున్నట్లయితే 2,04,833 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,79,741 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 87% పైగా అక్కడ అంటే పోలింగ్ నమోదైంది. దెందులూరు చూసుకున్నట్లయితే 2,23,088 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,89,647 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85% పైగా పోలింగ్ నమోదైంది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,31,330 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,64,291 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 71% పోలింగ్ నమోదైంది. గోపాలపురం చూసుకున్నట్లయితే 2,41,878 మంది ఓటర్లు ఉంటే వారిలో 2,04,411 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. పోలవరం చూసుకున్నట్లయితే 2,52,803 ఓట్లు అక్కడ ఉంటే వాటిలో 2,12,559 ఓట్లు పోలయ్యాయి. అంటే 84% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ చిత్తలపూడి నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,71,825 మంది ఓటర్లు అక్కడ ఉంటే 2,17,596 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80% పైగా పోలింగ్ నమోదైంది. తిరువూరు చూసుకున్నట్లయితే 2,05,639 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,76,191 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85% పైగా పోలింగ్ నమోదైంది. నూజివేడు చూసుకున్నట్లయితే 2,37,461 మంది ఓటు హక్కు ఉంటే వారిలో 2,07,351 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ గన్నవరం చూసుకున్నట్లయితే 2,77,691 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 2,25,374 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 81% పైగా పోలింగ్ నమోదైంది. గుడివాడ చూసుకున్నట్లయితే 2,01,319 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,62,545 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 80% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. కైకలూరు చూసుకున్నట్లయితే 2,04,628 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,44,222 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 70% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పెడన చూసుకున్నట్లయితే 1,65,987 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,45,604 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. మచిలీపట్నం చూసుకున్నట్లయితే 1,94,680 మంది ఓటర్లు ఇక్కడ ఉంటే వారిలో 1,52,434 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 78.3% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ అవనగడ్డ చూసుకున్నట్లయితే 2,11,085 మంది ఓటర్లు అక్కడ ఉంటే 1,80,520 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ కూడా 85% పైగా పోలింగ్ నమోదైంది. పామర్రు చూసుకున్నట్లయితే 1,83,368 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,59,732 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ 2,86,839 మంది ఓటర్లు ఉంటే వారిలో 2,24,251 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 78.18% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ విజయవాడ వెస్ట్ చూసుకున్నట్లయితే 2,49,500 మంది ఓటర్లు అక్కడ ఉంటే 1,71,032 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 68% అక్కడ పోలింగ్ నమోదైంది. విజయవాడ సెంట్రల్ చూసుకున్నట్లయితే 2,75,152 మంది ఓటర్లు ఉంటే వారిలో 2,05,331 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 72% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. విజయవాడ ఈస్ట్ గురించి చూసుకుంటే 2,65,346 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,89,245 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 71% పైగా పోలింగ్ నమోదైంది. మైలవరం చూసుకున్నట్లయితే 2,77,439 మంది ఓటర్లు ఉంటే 2,34,713 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 54% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నందిగామ చూసుకున్నట్లయితే 2,03,538 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,76,060 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 86% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ జగ్గయ్యపేట చూసుకున్నట్లయితే
2,02,514 ఓట్లు ఉంటే వాటిలో 1,75,175 ఓట్లు పోలయ్యాయి. 86% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పెద్దకురపాడు అసెంబ్లీ నియోజకవర్గం చూసుకుంటే అయితే 2,29,119 ఓట్లు అక్కడ ఉంటే వాటిల్లో 1,78,713 ఓట్లు పోలయ్యాయి. 78% అక్కడ పోలింగ్ నమోదైంది. తాడికొండ చూసుకున్నట్లయితే 2,05,122 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,73,102 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84% పైగా పోలింగ్ నమోదైంది. మంగళగిరి చూసుకున్నట్లయితే 2,87,108 మంది అక్కడ ఓటర్లు ఉంటే వారిలో 2,27,390 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 79.20% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పొన్నూరు చూసుకున్నట్లయితే 2,25,656 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,82,104 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 80% పైగా ఓటింగ్ నమోదైంది. వేమూరు చూసుకున్నట్లయితే 1,95,946 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,66,593 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ రేపల్ల చూసుకున్నట్లయితే ఇక్కడ 2,26,861 మంది ఓటర్లు ఉంటే 1,77,315 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 78% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ తెనాలి చూసుకున్నట్లయితే 2,64,761 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,98,571 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 75% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ బాపట్ల చూసుకున్నట్లయితే 1,80,914 ఓట్లు అక్కడ ఉంటే వాటిలో 1,50,331 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే ఓవరాల్గా 80% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పత్తిపాడు, గుంటూరు జిల్లా పత్తిపాడులో 2,64,040 ఓట్ల అక్కడ ఉంటే 2,02,836 ఓట్లు పోలయ్యాయి. అంటే 76% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ గుంటూరు వెస్ట్ చూసుకున్నట్లయితే 2,75,242 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,82,320 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 66% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. గుంటూరు ఈస్ట్ చూసుకున్నట్లయితే 2,40,664 ఓట్లు ఉంటే వాటిలో 1,75,264 ఓట్లు పోలయ్యాయి. అంటే 70% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. చిలకలూరుపేట చూసుకున్నట్లయితే 2,27,999 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,83,301 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 81% ఓట్లు పోలయ్యాయి. నర్సరావుపేట చూసుకున్నట్లయితే 2,29,616 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,64,290 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 71% పోలయ్యాయి. నెక్స్ట్ సత్తెనపల్లి చూసుకున్నట్లయితే 2,39,223 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,96,761 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82% ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ వినుకొండ చూసుకున్నట్లయితే 2,60,766 మంది ఓటర్లు ఉంటే వారిలో 2,07,544 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 79% పైగా పోలింగ్ నమోదైంది. గురజాల చూసుకున్నట్లయితే 2,71,725 మంది ఓటర్లు ఉంటే వారిలో 2,25,858 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 83% పైగా ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ మాచర్ల చూసుకున్నట్లయితే 2,59,725 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,93,417 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. ఎర్రగొండపాలెం చూసుకున్నట్లయితే 2,05,534 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,69,463 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82% పైగా పోలింగ్ నమోదైంది. దర్శి నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,23,861 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,77,992 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ 79.51% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ పర్చూరు చూసుకున్నట్లయితే 2,25,571 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,81,585 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80% పైగా పోలింగ్ నమోదైంది. అద్దంకి చూసుకున్నట్లయితే 2,40,342 మంది ఓటర్లు ఉంటే వారిలో 2,08,497 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 86% పైగా పోలింగ్ నమోదైంది. చీరాల చూసుకున్నట్లయితే 1,99,010 మంది అక్కడ ఓటర్లు ఉంటే వారిలో 1,65,815 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 83% పైగా ఓటింగ్ నమోదైంది. సంతనూతలపాటు చూసుకున్నట్లయితే 2,12,794 ఓట్లు అక్కడ ఉంటే వాటిలో 1,83,726 ఓట్లు పోలయ్యాయి. అంటే 86% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. ఒంగోలు చూసుకున్నట్లయితే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో
2,37,334 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,93,309 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 81% పైగా పోలింగ్ నమోదైంది. కందుకూరు చూసుకున్నట్లయితే 2,27,048 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,86,611 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 82% పైగా పోలింగ్ నమోదైంది. కొండేపి నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,36,182 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,91,307 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. మార్కాపురం చూసుకున్నట్లయితే 2,12,479 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,80,607 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85% పైగా పోలింగ్ నమోదైంది. గిద్దలూరు చూసుకున్నట్లయితే 2,37,738 మంది ఓటర్లు ఉంటే 1,94,989 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81% పైగా ఓటింగ్ నమోదైంది. కనిగిరి చూసుకున్నట్లయితే 2,37,302 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,94,849 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82% పైగా పోలింగ్ నమోదైంది. కావలి అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ 2,35,401 ఓటు అక్కడ ఉంటే వారిలో 1,92,629 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81% పైగా పోలింగ్ నమోదైంది. ఆత్మకూరు చూసుకున్నట్లయితే 2,13,670 మంది ఓటర్లు అక్కడ ఉంటే 1,75,338 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82% పైగా పోలింగ్ నమోదైంది. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ 2,60,646 మంది ఓటర్లు ఉంటే వారిలో 2,04,267 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 78% పోలింగ్ నమోదైంది. నెల్లూరు సిటీ కనుక చూసుకున్నట్లయితే 2,38,683 ఓట్లుంటే అక్కడ 1,67,555 ఓట్లు పోలయ్యాయి. అంటే అక్కడ 70% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ నెల్లూరు రూరల్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ 2,68,680 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,77,812 ఓట్లు పోలయ్యాయి. 68% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ సర్వేపల్లి చూసుకున్నట్లయితే 2,29,628 మంది ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 1,91,487 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 83% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,40,716 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,79,020 మంది అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74% పోలింగ్ పూర్తయింది. నెక్స్ట్ సూళ్ళూరుపేట చూసుకున్నట్లయితే 2,37,805 మంది అక్కడ ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 1,91,885 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80% అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,39,409 మంది ఓటర్లు ఉంటే 1,92,245 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80% పైగా ఓటింగ్ నమోదైంది. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,39,102 మంది ఓటర్లు ఉంటే వారిలో 2,09,000 మంది అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 83% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ బద్వేల్లో చూసుకున్నట్లయితే 2,18,270 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,71,451 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 78% పైగా పోలింగ్ నమోదైంది. రాజంపేట చూసుకున్నట్లయితే 2,37,122 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,82,560 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76% పైగా పోలింగ్ నమోదైంది. కడపలో చూసుకున్నట్లయితే 2,75,077 మంది ఓటర్లు ఉంటే 2,23,830 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81% పైగా పోలింగ్ నమోదైంది. కోడూరు చూసుకున్నట్లయితే 2,01,114 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,49,488 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74% పైగా ఓటింగ్ నమోదైంది. రాయచోటి చూసుకున్నట్లయితే 2,49,317 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,91,750 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76% పైగా పోలింగ్ నమోదైంది. పులివెందులు చూసుకున్నట్లయితే 2,27,714 మంది ఓటర్లు ఉంటే అక్కడ 1,84,585 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 81% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,677 మంది ఓటర్లు ఉంటే 1,67,264 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 83% పైగా ఓటింగ్ నమోదైంది. జమ్మలవాడకి చూసుకున్నట్లయితే 2,40,628 మంది ఓటర్లు ఉంటే 2,08,525 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 86% పైగా పోలింగ్ నమోదైంది. ప్రొద్దుటూరు చూసుకున్నట్లయితే 2,47,590 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,95,868 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 79% పోలింగ్ నమోదైంది. మైదుకూరు చూసుకున్నట్లయితే 2,09,597 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,76,187 మంది పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 84% పైగా పోలింగ్ నమోదైంది.
ఆలగడ్డ చూసుకున్నట్లయితే 2,31,076 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,92,070 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 83% పైగా పోలింగ్ నమోదైంది. శ్రీశైలం చూసుకున్నట్లయితే 1,94,255 మంది ఓటర్లు ఉంటే 1,58,706 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81% పైగా పోలింగ్ నమోదైంది. నందికొట్కూరు చూసుకున్నట్లయితే 2,16,559 మంది ఓటర్లు ఉంటే 1,76,907 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81% పైగా ఓటింగ్ నమోదైంది. నెక్స్ట్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,71,664 మంది ఓటర్లు ఉంటే 1,73,512 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 63% పైగా అక్కడ ఓటింగ్ నమోదైంది. పాణ్యం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే 3,23,035 మంది ఓటర్లు ఉంటే 2,39,337 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74% మాత్రమే అక్కడ పోలింగ్ నమోదైంది. నంద్యాల చూసుకున్నట్లయితే 2,67,969 మంది ఓటర్లు ఉంటే 2,977 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 75% పోలింగ్ పూర్తయింది. నెక్స్ట్ బనగానపల్లి చూసుకున్నట్లయితే 2,30,259 మంది ఓటర్లు ఉంటే ఇక్కడ 1,96,886 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82% పైగా ఓటు హక్కు అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ డోన్ అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,24,774 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,86,360 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. పత్తికొండ నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ 2,20,191 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,85,269 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74% పైగా పోలింగ్ నమోదైంది. కోడుమూరులో చూసుకున్నట్లయితే 2,42,022 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,85,147 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 75% పైగా పోలింగ్ నమోదైంది. ఎమ్మిగనూరు చూసుకున్నట్లయితే 2,43,513 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,99,194 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ మంత్రాలయం చూసుకున్నట్లయితే 2,05,613 మంది ఓటర్లు ఉంటే 1,73,764 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84% పైగా పోలింగ్ నమోదైంది. ఆదోని చూసుకున్నట్లయితే 2,57,982 మంది అక్కడ ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 1,63,844 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 63% పైగా ఓటింగ్ నమోదైంది. నెక్స్ట్ ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,54,172 మంది ఓటర్లు అక్కడ ఉంటే 2,10,378 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82% పైగా అక్కడ పోలింగ్ పర్సెంట్ నమోదైంది. నెక్స్ట్ రాయదుర్గ్ చూసుకున్నట్లయితే 2,60,353 మంది ఓటర్లు అక్కడ ఉంటే 2,01,190 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76% పోలింగ్ నమోదైంది. ఉరవకొండ చూసుకున్నట్లయితే ఇక్కడ 2,23,009 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,95,512 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87% పైగా పోలింగ్ నమోదైంది. గుత్తకాలు చూసుకున్నట్లయితే 2,67,525 మంది ఓటర్లు ఉంటే 2,05,566 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76% పైగా పోలింగ్ నమోదైంది. తాడిపత్రి చూసుకున్నట్లయితే 2,44,379 మంది అక్కడ ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 1,96,969 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. సింగనమల చూసుకున్నట్లయితే 2,45,913 మంది ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 1,99,706 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81% పోలింగ్ నమోదైంది. అనంతపురం అర్బన్ చూసుకున్నట్లయితే 2,78,766 మంది ఓటర్లు ఉంటే 1,81,427 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 65% పైగా పోలింగ్ నమోదైంది. కళ్యాణ్ దుర్గంలో చూసుకున్నట్లయితే 2,27,718 మంది ఓటర్లు ఉంటే 1,92,376 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84% పైగా పోలింగ్ నమోదైంది. రాప్తాడు చూసుకున్నట్లయితే 2,40,992 మంది ఓటర్లు అక్కడ ఉంటే 2,10,398 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ మడకసిర చూసుకున్నట్లయితే ఇక్కడ 2,11,232 మంది ఓటర్లు ఉంటే వారిలో 1,67,296 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 79% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,40,511 మంది ఓటర్లు ఉంటే 1,91,835 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 77% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,33,801 మంది అక్కడ ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో
1,99,666 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85% పైగా పోలింగ్ నమోదైంది. పుట్టపత్రికలో చూసుకున్నట్లయితే 2,10,303 మంది ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 1,76,886 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84% పోలింగ్ పూర్తయింది. ధర్మవరం చూసుకున్నట్లయితే 2,40,194 మంది ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 2,12,836 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 88% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. కదిరి అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,51,315 మంది ఓటర్లు ఉంటే వారిలో 2,19,901 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87% పైగా పోలింగ్ నమోదైంది. తంబళ్లపల్లి చూసుకున్నట్లయితే 2,21,146 మంది ఓటర్లు ఉంటే 1,77,602 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80% పైగా పోలింగ్ నమోదైంది. పీలేరు చూసుకున్నట్లయితే 2,32,631 మంది ఓటు హక్కును కలిగి ఉంటే 1,74,520 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 75% పైగా పోలింగ్ నమోదైంది. మదనపల్లి చూసుకున్నట్లయితే 2,60,009 మంది ఓటు హక్కు కలిగి ఉంటే 1,90,743 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 73% పైగా పోలింగ్ నమోదైంది. పుంగనూరు చూసుకున్నట్లయితే 2,38,266 మంది ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 1,91,208 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80% పైగా పోలింగ్ నమోదైంది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 3,09,375 మంది అక్కడ ఓటు హక్కుని కలిగి ఉంటే వారిలో 2,45,458 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 79% అక్కడ పోలింగ్ నమోదైంది. తిరుపతి చూసుకున్నట్లయితే 2,98,757 మంది ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 1,79,105 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ కేవలం 59.95% మాత్రమే పోలింగ్ పూర్తయింది. ఇక శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,43,687 మంది ఓటు హక్కును కలిగి ఉంటే 2,02,260 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 83% పోలింగ్ పూర్తయింది. సత్యవేడు చూసుకున్నట్లయితే 2,11,510 మంది ఓటర్లు అక్కడ ఉంటే 1,78,261 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84% పోలింగ్ పూర్తయింది. నగరి అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,01,806 ఓట్లు అక్కడ ఉంటే వాటిల్లో 1,63,766 ఓట్లు పోలయ్యాయి. అంటే 81% పైగా పోలింగ్ నమోదైంది. గంగాధర్ నెల్లూరు చూసుకున్నట్లయితే 2,04,478 మంది అక్కడ ఓటర్లు ఉంటే 1,67,672 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82% పైగా పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2,09,51 మంది అక్కడ ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 1,62,067 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80% పైగా పోలింగ్ పూర్తయింది. పూతలపట్టు చూసుకున్నట్లయితే 2,20,088 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో 1,87,845 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85% పైగా పోలింగ్ పూర్తయింది. పలమనేరు చూసుకున్నట్లయితే 2,67,237 మంది ఓటర్లు ఆ నియోజకవర్గంలో ఉంటే వారిలో 2,21,780 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా 82% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ కుప్పం చూసుకున్నట్లయితే 2,23,302 మంది అక్కడ ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 1,91,749 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4,08,119 మంది ఓటు హక్కును కలిగి ఉంటే వారిలో 3,20,11,251 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది అంటే నిన్న పోలింగ్ జరిగిన రోజు అర్ధరాత్రి 12 వరకు జరిగినటువంటి పోలింగ్ ప్రకారంగా ఇంత శాతం మంది అంటే ఈరోజు రిలీజ్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 81.76% పైగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇది రికార్డు స్థాయిలో నమోదైంది. 2014 కంటే 2019లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. 2019తో పోలిస్తే 2024లో ఓటింగ్ శాతం ఇంకా పెరిగింది అంటూ కూడా ఎన్నికల సంఘం అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అక్కడ ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఎంత పర్సెంట్ ఓటు నమోదైంది అనేది మనం ఓవరాల్గా చూసాము. ఇది 175 స్థానాల్లో ఉన్నటువంటి ఓటర్ల వినియోగించుకున్నటువంటి ఓట్లు. థ్యాంక్ యూ సో మచ్.